అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, తండ్రి చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉంటున్న తల్లిని తన దగ్గరికి తీసుకెళ్దామని వచ్చిన కొడుకుతో, కొడుకు కోడళ్ళ మధ్యలో తను ఉండటం ఇష్టం లేక ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఏంటి అనేది ఈ కథలో విందామండి. కథ పేరు ఒక తల్లి నిర్ణయం. రచించిన వారు ఎం నాగలక్ష్మి గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అమ్మా, మనందరికీ 16వ తారీఖున మద్రాస్కి వెళ్ళటానికి టికెట్లు రిజర్వ్ చేయించుకొచ్చాను. నా సెలవులు అయిపోతున్నాయి. నీ కోడలికి కూడా స్కూల్లో లీవులు పొడిగించడానికి కుదరదట. పిల్లలకి పరీక్షలు. 2-3 నెలల తర్వాత వేలుంటే ఒకసారి వచ్చి 10 రోజులు ఇక్కడే ఉండి ఊళ్ళో ఏమైనా పని ఉంటే ముగించుకోవచ్చు అంటూ చెప్పేసి ఈశ్వర్ ఏమంటుందో అన్నట్టుగా తల్లి వైపు చూశాడు. నాకెందుకు చేశావురా రిజర్వేషన్? నాది క్యాన్సల్ చేయించు. ఇక్కడ ఇల్లు అది చూసుకుంటూ నేనిక్కడే ఉంటాను. అదీ కాకుండా ఆ పట్నంలో భాష తెలియని చోట నాకు ఇబ్బందిగా ఉంటుంది అంటున్న అత్తగారి జవాబు విన్న కోడలు శరణ్య మనసు తేలికైంది. 20 రోజుల క్రితం మామగారు పోయారు అన్న టెలిగ్రామ్ అందుకొని అనకాపల్లికి వచ్చారు ఈశ్వర్, శరణ్య. ఈశ్వర్ తల్లిదండ్రులకి ఈశ్వర్ ఒక్కడే సంతానం. చదువు ముగిశాక 10 ఏళ్లుగా చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈశ్వర్ పెళ్లి కాగానే తల్లిని, అప్పటికే రిటైర్ అయిన తండ్రిని తనతో పాటు వచ్చి ఉండమన్నాడు ఈశ్వర్. ఈశ్వర్ తండ్రి జగన్నాథం గారికి ఆస్తమా, కీళ్ల నొప్పులు. ఉన్న ఊళ్ళోనే ఉంటామని వాళ్ళు ఈశ్వర్తో వెళ్ళలేదు. అమ్మా, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు? ఆ నలుగురు నన్నే అంటారు. ఇన్నాళ్ళు నాన్నగారు ఉన్నారు కాబట్టి మీరిక్కడ ఉన్నా బాగానే ఉండేది. కానీ నువ్విప్పుడు ఒక్కత్తివే ఉండాలి. అదేమైనా బాగుంటుందా? నాకు మాటొస్తుందమ్మా అన్నాడు ఈశ్వర్. ఏమీ రాదీశ్వర్. ఆ నలుగురి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మనం మన ఇష్ట ప్రకారం ఉంటాం. ఇందులో ఎవరో ఏమో అనుకుంటారు అన్న ప్రసక్తే లేదు. అయినా నేను రానంటున్నాను గాని నువ్వు రావద్దు అనలేదుగా. నీ ధర్మ ప్రకారం నువ్వు పిలిచావు గాని మీ నాన్నగారు లేకపోయినా ఇది నాకు బాగా తెలిసిన ఊరురా. అలవాటైన మనుష్యులు. అదీగాక మన పక్క వాటాలో ఉండేవాళ్ళు ఎప్పుడూ మన ఇంట్లో వాళ్ళలాగే ఉంటారు. సందడికి ఏం తక్కువ లేదు. మధ్యలో ఉన్న తలుపు తీసిపెడితే ఒక్క ఇల్లులాగే అనిపిస్తుంది. వాళ్ళ పిల్లలు తోడుగా ఇక్కడ పడుకుంటారు, చదువుకుంటారు. మీ నాన్నగారు ఉన్నప్పుడు కూడా వాళ్ళ పిల్లలు మన వాటాలోనే మసులుతూ ఉండేవారు. మీరు వెళ్ళండి, వీలున్నప్పుడు వస్తూ ఉండండి అంది వసుంధర. వసుంధర మాటలకి ఏం చెప్పాలో తెలియనట్టుగా ఒక్క క్షణం ఇబ్బందిగా కదిలాడు ఈశ్వర్. అది కాదమ్మా, నువ్విక్కడ ఒంటరిగా ఉండి ఏం చేస్తావు? అదీగాక మాకు నువ్వు, నీకు మేము తప్ప ఎవరున్నారు? సావకాశంగా ఎక్కువ రోజులు లీవ్ పెట్టి ఓసారి వచ్చి ఇల్లు అమ్మేద్దామమ్మా. ఈ ఊళ్ళో ఈ ఇల్లు తప్ప మనకింకేం బంధం ఉంది? అప్పటిదాకా అద్దెకున్న వాళ్ళని ఇల్లు చూసుకోమని చెద్దాం అన్నాడు కొడుకు. అవునత్తయ్యా, మీరిక్కడ ఒక్కళ్ళు ఉంటే ఏం బాగుంటుంది? అందరూ మమ్మల్నే తప్పు పడతారత్తయ్యా అంది శరణ్య భర్త మాటలను సమర్థిస్తూ. అత్తగారిని ఆహ్వానించింది. తను ఏమీ మాట్లాడకపోతే బాగుండదు అన్నట్లుగా. వసుంధర కోడలి వైపు ఓసారి చూసి చూపులు తిప్పుకుంది. శరణ్య మంచిదే. ఇదివరకు 2-3 సార్లు వసుంధర, జగన్నాథం గారు ఈశ్వర్ దగ్గర కొన్నాళ్ళు ఉండి వచ్చారు. ఈశ్వర్, శరణ్య ఎంతో మర్యాదగానే చూసుకునేవారు. పిల్లలు కూడా ప్రేమగా, ఆప్యాయంగానే ఉంటారు. అయితే శరణ్య, ఈశ్వర్ ఇద్దరూ పగలంతా ఇంట్లో లేకపోయినా వసుంధర, జగన్నాథం గారు ఏవో పుస్తకాలు చదువుతూనో, వంట పని, ఇంట్లో చిన్న చిన్న పనులు ఏవైనా చేస్తూనో కాలక్షేపం చేసేవారు. అయినా వాళ్ళేమీ అనకపోయినా, మర్యాదకి, ఆప్యాయతకి లోటు రానివ్వకపోయినా తమ ఉనికి వాళ్ళకి ఇబ్బందిగానే ఉందని గ్రహించేవారు వసుంధర,
జగన్నాథం గారు. వీళ్ల కోసం వాళ్ళ వంటల్లో మార్పొచ్చేది. సాయంకాలపు వేళల్లో ఇంట్లో పెద్దవాళ్ళున్నారు కాబట్టి వాళ్ళెక్కడికి బయటికి వెళ్ళేవారే కాదు. వెళ్తే అందరూ కలిసి ఏ గుడికో గోపురానికో వెళ్ళేవారు. ఈశ్వర్ అద్దెకుంటున్న ఇల్లు 4 గదులు అన్న మాటే గాని చిన్నదే. వాళ్ళకి కూడా ప్రైవసీ తక్కువగానే ఉండేది. వాళ్ళు ఏం అనకపోయినా వాళ్ళ జీవన సరళిలో తాము వెళ్ళినప్పుడు కొన్ని మార్పులొస్తున్నాయని వాళ్ళు ఎట్టే గ్రహించేవాళ్ళు. తమను వదిలేసి సినిమాలకి, షికార్లకి, హోటళ్ళకి వెళ్ళలేకపోయేవారు. పార్టీలకి దానికి కూడా తామున్నామని వెళ్ళటమే మానేశారు కొడుకు కోడళ్ళు. ఇంట్లో సాయంత్రం కాసేపైనా తమ తల్లిదండ్రులతో గడపాలన్న ఈశ్వర్ కోరిక మేరకు శరణ్య పైకి తేలకుండా ఉండేది. ఇప్పుడేమో తనకు బీపీ, షుగరు 2 ఉన్నాయి. ఇంట్లో వంట కూడా ఒకే రకంగా చేసుకోవటానికి కుదరదు. వయసులో ఉన్నవాళ్ళు కాస్త మసాలాలు అవి వండుకోకుండా ఉండలేరు. మరలాంటప్పుడు తను వెళ్తే తన కోసం చప్పిడి కూరలు తింటూ స్వీట్లు కూడా తినకుండా ఉంటారా? ఒకవేళ వారు తిందామన్నా తనకు పెట్టకుండా తినటానికి బిడియపడతారు. తను ఈశ్వర్ ఇంట్లో చేరటం అందరికీ ఇబ్బందే. అందుకే దూరంగా ఉన్నప్పుడే ఆప్యాయతలు, దగ్గరున్నా కొద్దీ బాధ్యత బరువు అనిపిస్తుంది. కొన్నాళ్ళు మాత్రమే ఉంటారు అన్నది తెలుసు కాబట్టి ఇదివరకు ఈశ్వర్, శరణ్య తమకు ఏమాత్రం ఇబ్బంది ఉండకూడదన్నట్టుగా ప్రవర్తించేవాళ్ళు. ఇప్పుడు తను శాశ్వతంగా ఉండిపోతుంది అన్న భావం వస్తే వాళ్ళు ఖచ్చితంగా మారిపోతారు. అది సహజమే. ఒకరి కోసం ఎన్నాళ్ళని వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకోగలరు? సాధ్యమైనంత వరకు విడిగా ఇక్కడ ఉండటమే మంచిది. అందుకే ఇదివరకైనా ఈశ్వర్ బాధపడతాడు అని 2-3 సార్లు వెళ్ళారు తప్ప తనకి గాని జగన్నాథం గారికి గాని వాళ్ళ దగ్గర ఉండాలని ఎప్పుడూ అనిపించేది కాదు. తను అక్కడికి వెళ్ళటం వల్ల అందరూ ఇరుకున పడిపోతారు. తనకి భాష రాదు. నీళ్ల ఇబ్బంది కూడా ఎక్కువే. సిటీల్లో పని మనిషికి కూడా ఇబ్బందే. ఇక్కడైతే డాక్టర్ దగ్గరికి తను ఒక్కర్తే వెళ్ళొస్తుంది. అన్ని పనులు స్వయంగా చేసుకుంటుంది. ఇక సాయంత్రం అయితే వీధిలో ఎంతోమంది తన ఈడు వాళ్ళు ఉంటూనే ఉంటారు. వాళ్లతో గుడికో గోపురానికో వెళ్ళి కాలక్షేపం చేసొస్తుంది. మధ్యాహ్నం కూడా ఎవరో ఒకరు వచ్చి కాసేపు కబుర్లు చెప్తూనే ఉంటారు. తోచకపోవటమన్న ప్రశ్నే లేదు. ఇక్కడ తెలిసిన వాళ్ళు 10 మంది ఉన్నారు. ఏ పని చెప్పినా చిటికెలో చేసుకొస్తారు. తను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను అన్న ఒంటరితనమే ఉండదు. కానీ ఎందుకో ఈశ్వర్తో వెళ్తే కొడుకు, కోడలు, మనవళ్లతో ఉన్నా కూడా తను ఒంటరిదనిపిస్తోంది. అయినా పూర్తిగా మంచమెక్కితే తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని నిశ్చయించుకుంది. అయినా ఈ మాటే జగన్నాథం గారు వసుంధరతో ఎన్నోసార్లు చెప్పారు. సాధ్యమైనంత వరకు స్వతంత్రంగా బ్రతుకుదామని, పరాన్న జీవులుగా మారకూడదని. అదే సరైన పద్ధతని. పేరసైట్లా కాకుండా ఒకళ్ళ మీద ఆధారపడక సాధ్యమైనంత వరకు స్వతంత్రంగానే జీవించాలి. అంతగా తోడు కావాలనుకుంటే తన చెల్లెలు కూడా భర్త పోయి పిల్లలతో నానా పాట్లు పడుతోంది. రమ్మంటే ఇక్కడికే వచ్చి తను ఉంటుంది. ఒకరికొకరం తోడవుతాం అనుకుంది వసుంధర. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అంటున్న ఈశ్వర్ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది వసుంధర. ఏం లేదురా, ఈ ఇల్లు, ఈ ఊరు, అలవాటైన పరిసరాలు వదిలి నేను రాలేనురా. అయినా నేనిప్పుడేమంత ముసలిదాన్నైపోయానని? అన్ని పనులు నేనే చేసుకోగలను. అక్కడ మీరిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతే నేనొక్కదాన్ని బిక్కుబిక్కుమంటూ ఇంట్లో ఉండాలి. సాధ్యమైనంత వరకు పారాసైట్లా ఉండకూడదని, అలా బ్రతకకూడదని అనేవారు మీ నాన్నగారు. నా టికెట్ క్యాన్సల్ చేయించు. మూలన పడితే ఎలాగూ మీ దగ్గరికే వచ్చేయక తప్పదుగా. ఎప్పటికైనా అక్కడికి రాక తప్పదు అంది వసుంధర. ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? మాకు నువ్వు బరువా? ఒక్కత్తివి ఇక్కడా అంటున్న కొడుకు మాటలకి, ఈశ్వర్, ఈ ఊళ్ళో అందరూ తెలిసిన వాళ్లే. ఎవ్వర్ని పిలిచినా పలుకుతారు. ఈ వీధి నిండా నా ఈడు వాళ్ళు కాలక్షేపానికి ఉన్నారు. అంతగా ఒంటరిని అనిపిస్తే మీ పిన్ని సరస్వతిని పిలుచుకుంటాను. ఇద్దరం ఇక్కడే ఉంటాం. నా గురించి ఆలోచించకుండా మీరు వెళ్ళండి అంది. ఈశ్వర్ ముఖం చిన్నబుచ్చుకున్నట్టుగా పెట్టాడు. ఏం మాట్లాడాలో తెలియక. అత్తగారి నిర్ణయం
కోడలి శరణ్యకి ఎంతో రిలీఫ్గా అనిపించింది. అత్తగారు ఎంత మంచిదైనా ఆవిడ తమతో ఉంటే ఇబ్బందే. ప్రైవసీ తక్కువ అవటమే కాకుండా వంటల్లో కొన్ని పద్ధతుల్లో మార్పు రాక తప్పదు. డబ్బంటే ఎంత పంపించినా పర్వాలేదు, కానీ తమ స్వేచ్ఛకు అడ్డు అనిపిస్తే మాత్రం సర్దుకోవటం చాలా కష్టం అనుకుంది కోడలు మనసులో. ఏమండి, అత్తయ్య గారు సరస్వతి అత్తయ్య గారిని కూడా పిలుచుకుంటాను అంటున్నారుగా. కొన్నాళ్ళయ్యాక ఆవిడకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడే వస్తారు. మీరు మరీ బలవంత పెట్టకండి. మామయ్య గారు మసిలిన ఈ ఇంటిని అంత త్వరగా ఆవిడ వదలలేరు కూడా. మనమే అప్పుడప్పుడు వచ్చి అత్తయ్య గారిని చూసుకుందాం అంటూ శరణ్య ఈశ్వర్ వైపు చూస్తూ అంది. ఈశ్వర్కి కాస్త కష్టం అనిపించినా తల్లి నిర్ణయం ఒక రకంగా తనని గట్టున పడేసింది అనుకున్నాడు. పిల్లల ట్యూషన్లు, డ్యాన్సు క్లాసులు, స్పోర్ట్స్ క్లాసులు అంటూ రోజు శరణ్య ఈశ్వర్ ఆఫీసులకి వెళ్లే ముందు వచ్చాక కూడా చాలా బిజీగా ఉంటున్నారు. వాళ్ళు ఇంట్లో ఉండేది కూడా తక్కువ సమయమే. సగం రోజులు రాత్రి భోజనం బయటే అవుతుంది. నిజంగా తల్లి తమతో పాటు వస్తే తాము కొన్ని యాక్టివిటీస్కి స్వస్తి చెప్పాల్సిందే. తన కొలీగ్స్ ఇళ్లల్లో కూడా కొంతమంది తల్లి తండ్రిని ఉంచుకొని వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద ఎన్ని ఇబ్బందుల పాలవుతున్నారో వాపోవటం, ఇంట్లో రోజు జరిగే భాగవతాలతో పిచ్చెక్కిపోతుందనటం, మానసికంగా నలిగిపోవటం చూస్తూనే ఉన్నాడు ఈశ్వర్. ఎంతో ముందు చూపుతో సాధ్యమైనంత వరకు కొడుకు మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలి అన్న తల్లి నిర్ణయాన్ని హర్షించకుండా ఉండలేకపోయాడు ఈశ్వర్. తల్లిని తనతో పాటు తీసుకెళ్లలేకపోయాను, తను రావటానికి ఒప్పించలేకపోయాను అన్న దిగులు తప్ప ఈశ్వర్ మనసు ఇప్పుడు ప్రశాంతంగానే అనిపించింది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. సాధ్యమైనంత వరకు కొడుకు మీద ఆధారపడకూడదని, స్వతంత్రంగానే ఉండాలి అని ఆ తల్లి తీసుకున్న నిర్ణయం. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన ఎం నాగలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.